అది ఏంది ఏం కథ? పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. తల్లి శనార్థి ఏదో మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకు అని మరి ఒక పేపర్లో మహాపత్రిక పేపర్లో వచ్చిన తల్లి. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు. గాంధీ భవన్తో పాటు జిల్లాల్లోనూ భారీ కార్యక్రమాలు. ఫౌండేషన్ ద్వారా 2,5 లక్షల మంది మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు. భువనగిరి పార్లమెంటు కల్వకుర్తితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. రేసులో అనేక మంది నేతలు. తాజాగా తెరపైకి సంధ్యక్క పేరు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరో బలమైన మహిళా గొంతుక సంధ్యక్క అనేది రాసుకొచ్చారు తల్లి. అసలు ఏంది ఏం కథ? మరి ఇప్పుడు ఏమేం కార్యక్రమాలు? ఏదో 2.5 లక్షల మంది మహిళల సైన్యాన్ని నువ్వు బలగాన్ని మూట కట్టుకున్నావంటే, తయారు చేసుకున్నావంటే ఇక మరి గుసగుస మాత్రం బయటకు వస్తుంది. సంధ్యక్క పేరు ఇప్పుడు మహిళా కాంగ్రెస్ పగ్గాలు సంధ్యక్కకే అనేది నడుస్తుంది. అసలు ఏంది ఏం కథ? ఏం లేదు తాత. అంటే 2003లో మేము 2003లో మా మదర్ ఫౌండేషన్ స్థాపించినాం. అంటే ఒక ఒంటరి మహిళ కోసం, ఒంటరి మహిళ భర్తతో పాటు ఆలోచించకుండా, భర్త లేకపోతే, భర్త చనిపోతే అదే మనోవేదనగా గురి కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఒంటరి మహిళ సమాజంలో ఎట్లా బతకాలి అనేది ఈ ఫౌండేషన్ ఉద్దేశం అన్నమాట. అంటే ఈ ఫౌండేషన్ ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు యథార్థన సంఘటన అంటే చూడండి, చుట్టుపక్కల కానివ్వండి, కుటుంబ నేపథ్యంలో గాని ఇవన్నీ దగ్గర నుంచి చూసిన సంఘటనల ఆధారంగానే ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించాం. మదర్ ఫౌండేషన్ నుంచి ఒంటరి అంటే ఏ పార్టీలకు సంబంధం ఉండదు. ఫౌండేషన్ అనేది ఒక మహిళకు ఒంటరిగా ఇబ్బంది గురి కాకుండా తన కాలమే తను నిలబడేటట్టుగా. తర్వాత వాళ్ళు చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకోని వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు. ఎలా బ్రతకాలి అంటే ఒక కుట్టు మిషన్ అనేది చదువుకు సంబంధం లేకుండా ఒక ఏకైక అంటే సమాజంలో ఒక పని అంటే కుట్టు మిషన్ అంటే అది ఏ చిన్నోళ్లకు పెద్దోళ్లకు బీద ధనిక అని ఏమీ ఉండదు. దాన్ని నమ్ముకొని ఉంటే కొంతమంది అట్లా నమ్ముకున్న వాళ్ళు కలెక్టర్ల అయ్యూర్లు వాళ్ళ పిల్లలు ఆమె ఒక కుట్టు మిషన్ తో చాలా మంది సందర్భాలలో మీకు చెప్తుంటారు. మంచి మంచి ఉద్యోగాలు సాధించినప్పుడు మీ చరిత్ర ఏంటి, మీ ఫాదర్ మీ మదర్ ఏం చేస్తారంటే, నాన్న లేరు, అమ్మ కుట్టు మిషన్ తోని మమ్మల్ని బతికించేదన్న విధంగా అంటే ఆ రకంగా మదర్ ఫౌండేషన్ ఇంతింత ఓటదింత అన్నట్టుగా పిఎన్టీ కాలనీలో 200 మందితో స్టార్ట్ చేసిన మా ప్రస్థానం ఇలా దాదాపు 2,50,000 కాదు 3 లక్షలు దాటింది. సైన్యం చదవకుండా సంధ్యక్క సైన్యం అంటే మారుమవుతుందిగా తెలంగాణలో. ఇక సంధ్యక్క సైన్యం అంటే ఇప్పుడు ఆ సంధ్యారెడ్డి అంటే నేను వాళ్ళకి దగ్గర కాలేను అంటే వాళ్ళతో పాటు కలిసి మాదొక కుటుంబం అన్నమాట. మా కుటుంబంలో మా కుటుంబ సభ్యులకు, మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనము వాళ్ళతో కలిసి మాట్లాడడము, ఒక ఓదార్పునివ్వడం. సరే డబ్బు అనేది నేను ఇవ్వను, డబ్బు నా దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వను. కానీ మనిషికి డబ్బు కన్నా ప్రధానంగా ఏంటంటే నా అని మాట్లాడే వాళ్ళు, నాది నాకు ఒకరు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఈ ఫౌండేషన్ అన్నమాట. ఈ ఫౌండేషన్ మూలంగా వాళ్ళలో మమేకమై ప్రతి గ్రామంలో నాకు 40 నుంచి 50 మంది సంధ్యక్క సైన్యం ఉంటది. మదర్ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు ఉంటారు. అలా రాజకీయంగా అలా చాలా మంది ఇప్పుడు మహిళలు అనేసరికి రాజకీయాలు అంటారు కదా, రాజకీయాలకు నేను ఎప్పుడు కూడా మొగ్గు చూపలేదు. ఒక్క మాట ఓ తల్లి, ఇప్పుడు మేము స్వయాన విన్నాం. ఇప్పుడు పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ కానీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ కానీ, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలే కానీ అని కొన్ని సభలలో వీరు ఏమన్నారంటే కాంగ్రెస్ సర్కారు రావడంలో సంధ్యమ్మ పాత్ర కూడా ఉన్నది అనేది మరి వాళ్ళు అంటున్నారు. అసలు ఎట్లా, ఎందుకన్నారు ఆ మాట? అంటే నేను అంటే ఇప్పుడు కొన్ని ఫౌండేషన్ వేరు, మన వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్ అంటే కొన్ని రాజకీయాలలో రావాల్సిన పరిస్థితి. 2008లో రాజశేఖర రెడ్డి గారు పెద్ద సభ పెట్టినాం లలితా కళా తోరణంలో 25,000 మందితోని మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అప్పుడు పార్టీలోకి ఆహ్వానించినా కూడా నేను పార్టీలోకి రాను, మదర్ ఫౌండేషన్ అనేది ఉంటదని చెప్పిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమము
పైకి రావడం, తెలంగాణ ఉద్యమంలో పెద్ద కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి కవితతోని. సో అలా నా మీద 40 కేసులు, నేను కూడా జైలుకు పోయేసిన తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయేసి వచ్చి, ఆ ఉద్యమ నేపథ్యంలోనే నాకెందుకో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం అనేది, నాకు సోనియమ్మని చూడంగానే నేను ఫిదా అయిపోయినా. ఆమెని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఏ మొగోళ్ళతో గాని 60 సంవత్సరాల కలని అమ్మ నెరవేర్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒత్తిడితోని కాంగ్రెస్ పార్టీలో 2014 చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది. తప్పకుండా ఇచ్చిన అధికార ప్రతినిధి 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను అధికార ప్రతినిధిగా పనిచేసిన. నా సేవలను గుర్తించిండ్రు. ఎప్పటికప్పుడు స్పోక్స్ పర్సన్ అంటే మరి ఎదుటి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినప్పుడు సమస్యల పైన పోరాటం చేసినాము. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పనిని సొంత ఖర్చులతోని ముందుకెళ్లడం జరిగింది. ఫౌండేషన్ అనేది అదొక కన్న తల్లి లాంటిది. ఫౌండేషన్ అనేది నా జీవితం అంకితం. ఇది నేను కొంతమందికి నేను ఏదో ఒకటి చేయాలి అంటే కొన్ని రాజకీయాలకి రావడం తప్పలేదన్నమాట. అది కూడా మా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ నిర్ణయించిన తర్వాతనే వెళ్ళాము. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ గీ పార్టీకి అనేది ఉండదు. ఎందుకంటే మా ఫౌండేషన్ లో మా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ అంతర్గత విషయం. మా ఫౌండేషన్ వచ్చేంత వరకు, మా ఫౌండేషన్ లో నేర్చుకున్నంత వరకే మదర్ ఫౌండేషన్. డైలీ 11 నుంచి 1 గంటలకు, 1 నుంచి 3 గంటలకు ఇట్లా బ్యాచ్లు నడుస్తాయి. అప్పటి వరకు మేము అక్కజల్లలాగా ఉంటాం. తర్వాత వాళ్ళ ఇష్టం. కాబట్టి నేనేంటంటే ప్రభుత్వంలో భాగమైనప్పటికీ మాకు ఒక ఆశ అన్నమాట. ఒక్కటే నర్సయ్య తాత, నేను కోరుకునేది, నేను ఆశించేది, నా జీవితంలో నీకేమన్నా ఎక్కువ కావాలమ్మా అంటే నాకు కావాల్సిన ఒక్క కుట్టు మిషన్